గుడ్ మార్నింగ్. లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఆన్లైన్ క్లాసెస్ లో మనం DC జనరేటర్స్ అండ్ DC మోడల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. DC జనరేటర్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత దాని మీద ఉన్న బిట్స్ అనేవి చూసాం. తర్వాత DC మోడల్స్ అనేవి కొన్ని బిట్స్ వరకు చూసాం. సో నెక్స్ట్ క్లాస్ లో ఈ రోజు ఏంటంటే సీనియర్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్స్ గురించి చెప్తున్నాను. ఆ సీనియర్ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్స్ అనే క్లాస్ అనేది ఈ రోజు కండక్ట్ చేస్తున్నాం. సో ఈ ట్రాన్స్ఫార్మర్స్ లో ఈ రోజు మనం చూసే టాపిక్స్ ఏంటి అంటే డెఫినేషన్ అండ్ తర్వాత కన్స్ట్రక్షన్, ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్, తర్వాత టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ రేషియో, తర్వాత EMF ఈక్వేషన్, తర్వాత కూలింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, తర్వాత ఆటో ట్రాన్స్ఫార్మర్, CT అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, PT అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, తర్వాత దాంట్లో ట్రాన్స్ఫార్మర్ లో వచ్చే లాసెస్, తర్వాత పారలల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి ఈ రోజు చూద్దాం. ఇది మాక్సిమం ఈ రోజు ట్రాన్స్ఫార్మర్స్ టాపిక్ అనేది కవర్ అయింది. కాబట్టి బేసిక్స్ వరకు ఈ రోజు చూద్దాం. ఇవన్నీ ఒక బేసిక్స్ వరకు ఈ ట్రాన్స్ఫార్మర్స్ యొక్క టాపిక్ అనేది చూద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు అంటే ట్రాన్స్ఫార్మర్స్ యొక్క డెఫినేషన్ అంటున్నాడు. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క డెఫినేషన్ అంటున్నాడు. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ఇది ఒక స్టాటిక్ డివైస్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే స్టాటిక్ డివైస్ అని చెప్పుకుంటాం మనం. స్టాటిక్ డివైస్ అంటే అర్థం ఏంటి అంటే అది ఒక కదలకుండా ఉండే ఒక వస్తువు. డివైస్ అంటే ఒక వస్తువు. సో స్టాటిక్ అంటే ఏంటి అంటే అది కదలకుండా ఉండే వస్తువు. సపోజ్ మనం జనరేటర్ కానీ మోటార్ కానీ చూస్తే అది రొటేటింగ్ మెషిన్ అని చెప్పుకుంటాం. అది తిరుగుతుంది, కండక్టర్ రొటేట్ అయ్యితే చెప్తాం. కానీ ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్, అంటే అది కదలకుండా ఉండే ఒక డివైస్ అని చెప్తాం. అయితే ఇది ఏం చేసింది అంటే ఇట్ కన్వర్ట్స్, అది మారుస్తుంది. దేని అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్ కి మారుస్తుంది అని చెప్తున్నాం. అంటే ఇది జనరేటర్ కానీ మోటార్ కానీ చూసుకున్నట్టయితే ఒక్కొక్కటేమో జనరేటర్ ఏమో మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసింది, మోటార్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసింది అని చెప్పాం. కానీ ట్రాన్స్ఫార్మర్ ఓన్లీ ఎలక్ట్రికల్ ఎనర్జీ మీదే మనకి వర్క్ అయింది. అది ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్ కి మారుస్తుంది లేదా పంపిస్తుంది. ఒక కండిషన్ మీద పంపిస్తుంది. ఆ కండిషన్ ఏంటి అంటే మనకి వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఫ్రీక్వెన్సీలో మార్పు లేకుండా ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్ కి పంపించేదాన్ని మనం ఏమంటాము అంటే ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఓకేనా? సో ఒక్కసారి డెఫినేషన్ అనేది చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్ అంటాం. అది ఒక స్టాటిక్ డివైస్. అది అంటే కదలకుండా ఉండే ఒక వస్తువు. అది ఏం చేసింది అంటే ఫ్రీక్వెన్సీలో మార్పు లేకుండా ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక వైపు నుంచి నథింగ్ బట్ ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సైడ్ కి పంపిస్తుంది అని చెప్పాం. అసలు ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? మనకి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే సపోజ్ ఒక సర్క్యూట్ ఒక AC సప్లై కనుక తీసుకుంటే దీన్ని ఒక ఫుల్ సైకిల్ అంటాం. ఇది AC సిగ్నల్ యొక్క మనకి డయాగ్రామ్. దీన్ని ఒక ఫుల్ సైకిల్ అని అంటాం. ఈ ఫుల్ సైకిల్ అంటే దీంట్లో 2 సైకిల్స్ ఉంటాయి, 2 హాఫ్ సైకిల్స్ ఉంటాయి. అంటే ఇది పాజిటివ్ క్వాడ్రంట్ లో ఉంటుంది కాబట్టి దీన్ని పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటాం. ఇది నెగిటివ్ హాఫ్ క్వాడ్రంట్ లో ఉంటుంది కాబట్టి నెగిటివ్ హాఫ్ సైకిల్ అంటాం. ఈ రెండింటిని కలిపి ఒక ఫుల్ సైకిల్ అంటాం. ఈ ఫుల్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైంనే మనం ఏమంటాము అంటే టైం పీరియడ్ అంటాం. ఈ ఫుల్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైం ఏమంటాం? టైం పీరియడ్ అంటాం. సో ఈ టైం పీరియడ్ కి రెసిప్రోకల్ అంటే 1/, టైం పీరియడ్ వేస్తే మనకు వచ్చేదాన్ని మనం ఏమంటాము అంటే ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఇక్కడ మనం ఏమంటున్నాం? వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఫ్రీక్వెన్సీలో మార్పు లేకుండా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. నథింగ్ బట్ అంటే ఏంటి? ఈ టైం కూడా మారట్లేదు అనేది. ఇప్పుడు సపోజ్ 1/2 సెకండ్స్ కి ఒక సైకిల్ కంప్లీట్ అయింది అనుకుందాం. అది 3 సెకండ్స్ కి కంప్లీట్ అయితే 1/2 1/3 ఈక్వల్ అయిందా? అవ్వదు. కాబట్టి 2 సెకండ్లోనే ఖచ్చితంగా ప్రతి ఒక్క సైకిల్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఎందుకు కంప్లీట్ అవ్వాలి? ఫ్రీక్వెన్సీలో మార్పు అనేది రాకుండా ఉండాలి అంటే మనకి టైం పీరియడ్ కూడా మారకుండా ఉండాలి. సో ఈ టైం పీరియడ్ అనేది మారకపోతే మనకి ఫ్రీక్వెన్సీ కూడా మారకుండా ఉండాలి. నథింగ్ బట్ ఇప్పుడు సపోజ్
సైకిల్ 10 సెకండ్స్ లో కంప్లీట్ అయింది అనుకోండి. నెక్స్ట్ సెకండరీ సైడ్ 400 వోల్టేజ్ వచ్చినా కూడా ఈ టైం అనేది మారకూడదు. ఈ టైం అనేది కాన్స్టెంట్ గానే ఉండాలి. సో ఈ విధంగా మనం ఏమంటాము అంటే ట్రాన్స్ఫార్మర్ ని ఇది ఒక స్టాటిక్ డివైస్. ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్ కి ఫ్రీక్వెన్సీలో మార్పు లేకుండా పంపించింది అని చెప్తాం. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అన్నమాట. కన్స్ట్రక్షన్ అంటే దాని యొక్క నిర్మాణం అన్నమాట. సో ట్రాన్స్ఫార్మర్ లో ఏ పార్ట్స్ తో నిర్మిస్తాం అనేది చూద్దాం. సో ట్రాన్స్ఫార్మర్ లో మెయిన్ గా ఏ పార్ట్స్ ఉంటాయంటే కోర్, తర్వాత వైండింగ్, తర్వాత కన్సర్వేటర్, తర్వాత బ్రేకర్, తర్వాత బక్ బోల్ట్స్, రిలే అనేది ఉంటుంది. సో పార్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ ది కోర్ ఉంటుంది, తర్వాత వైండింగ్, తర్వాత కన్సర్వేటర్, తర్వాత బ్రేకర్, తర్వాత బక్ బోల్ట్స్, రిలే అనేది ఉంటుంది. కోర్ అంటే ఏంటి అంటే ఇది మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది అంటే దీన్ని కోర్ అంటాం. ఇది సప్లైకి మ్యాగ్నెటిక్ పాత్ ఏర్పరుస్తుంది, అంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. దీన్ని కోర్ అంటాం. ఈ కోర్ ట్రాన్స్ఫార్మర్స్ లో ఎట్లా తీసుకుంటాడు అంటే లామినేటెడ్ షీట్స్ లాగా తీసుకుంటాడు. అంటే ఒక సింగిల్ పీస్ తీసుకోకూడదు. సపోజ్ ఐరన్ రాడ్ ఉంది అనుకోండి, ఎట్లా ఉంటుంది, సింగిల్ పీస్ ఉంటుంది కదా, అట్లా సింగిల్ పీస్ లాగా కాకుండా స్లైసెస్ చిన్న చిన్న పీస్లన్నీ కలిపి ఒక కట్టలాగా కడతారు. సో అట్లా లామినేషన్ షీట్స్ లాగా ఎందుకు తీసుకుంటారు అంటే అది లాసెస్ ని తగ్గించడానికి కోర్ అనేది తీసుకుంటారు. సో కోర్ అనేది దేనికి ఉపయోగిస్తారు అంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్ లాగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వైండింగ్ అంటాం. వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ లో ఎన్ని రకాల వైండింగ్స్ ఉంటాయి అంటే 2 టైప్స్ ఆఫ్ వైండింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రైమరీ వైండింగ్, సెకండ్ వచ్చేసరికి సెకండరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఓన్లీ ఎలక్ట్రికల్ సప్లై మీదే ఆధారపడి పనిచేస్తుంది అనుకున్నాను. సో ట్రాన్స్ఫార్మర్ కి మనం సప్లై ఇస్తాం. మనం ఎటు సైడ్ అయితే సప్లై ఇస్తామో దాన్ని వచ్చేసరికి ప్రైమరీ వైండింగ్ అంటాం. మనం ఎటు సైడ్ నుంచి అయితే సప్లై తీసుకుంటామో దాన్ని సెకండరీ వైండింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను సప్లై ఇటు ఇచ్చాను అనుకో, ఇదే వైండింగ్ అయితే ప్రైమరీ వైండింగ్ అయితే. సప్లై ఇటు నుంచి ఇదైతే ఇటు కాకుండా ఇటు సైడ్ సప్లై ఇస్తుంది, ఇదేమైతే ప్రైమరీ వైండింగ్. సో రైట్ సైడ్ సప్లై ఇవ్వాలా, లెఫ్ట్ సైడ్ ఇవ్వాలా, రైట్ సైడ్ తీసుకోవాలనే లేదు. ఎటు సైడ్ అయితే సప్లై ఇస్తానో దాన్ని ప్రైమరీ వైండింగ్ అంటారు. ఎటు సైడ్ నుంచి అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుంటానో దాన్ని సెకండరీ వైండింగ్ అంటారు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే కన్సర్వేటర్ అంటారు. కన్సర్వేటర్ నథింగ్ బట్ ఇది ఏంటి అంటే ఒక ఆయిల్ ట్యాంక్ అన్నమాట. ఏంటది ఆయిల్ ట్యాంక్. ఈ ట్రాన్స్ఫార్మర్ పైన ఒక ఆయిల్ ట్యాంక్ ని ప్లేస్ చేస్తారు. ఆయిల్ ట్యాంక్ ప్లేస్ చేసి దీని ఒక పైప్ ని బయటకు వదులుతారు గాలిలోకి. అంటే దేనికి ఉపయోగిస్తారంటే మనం ట్రాన్స్ఫార్మర్ కి కంటిన్యూస్ గా సప్లై ఇస్తే అది హీట్ అవుతా ఉంటుంది. సప్లై ఇచ్చినంతసేపు హీట్ అవుతా ఉంటుంది కదా, ఆ హీట్ ని తగ్గించడానికి, కూల్ చేయడానికి మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పైన కన్సర్వేటర్ అనేది దాంట్లో ఆయిల్ ట్యాంక్ అనేది పెడతాం. ఇప్పుడు ఈ హీట్ అయినప్పుడల్లా ఈ ఆయిల్ అనేది లెవెల్ ఈ హీట్ అంతటి ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని దీని యొక్క పైప్ దేంట్లో ఉంది, గాలిలో ఉంది కదా. సో ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క హీట్ నేమో ఈ ఆయిల్ తీసుకుంటుంది. ఆయిల్ తీసుకొని ట్రాన్స్ఫార్మర్ ని కూల్ చేస్తుంది. మరి హీట్ అయిన ఆయిల్ ఎట్లా కూల్ అయింది అంటే ఇది అట్మాస్ఫియర్ లో వదిలాం కదా. సో ఆ గాలి ద్వారా ఆ గాలిలో నుంచి మనకి ఈ ఆయిల్ అనేది కూల్ అయింది అన్నమాట. సో దీనికి కన్సర్వేటర్ దేనికి ఉపయోగిస్తాము అంటే ఆయిల్ పర్పస్ కి, ఇది కూలింగ్ పర్పస్ కి ఉపయోగిస్తాం. నెక్స్ట్ బ్రేకర్ అంటాం. మన కన్సర్వేటర్ యొక్క పైపు అట్మాస్ఫియర్ లో వదిలామని చెప్తున్నాం కదా. అట్మాస్ఫియర్ లో వదిలినప్పుడు సపోజ్ వర్షం పడతా ఉంది అనుకోండి, గాలి ఎట్లా ఉంటుంది, తేమతో ఉంటుంది కదా. సో ఆ గాలిలో ఉన్న తేమనంతా పీల్చుకొని ఈ కన్సర్వేటర్ లోకి మనకి ఎయిర్ పంపించడానికి ఈ బ్రేకర్ అనేది ఉపయోగిస్తాం. అంటే అట్మాస్ఫియర్ లో ఉన్న తేమనందరిని తీసుకొని మనకి కన్సర్వేటర్ అంటే అది బట్ ఆయిల్ కి ఎయిర్ ని ఫ్లో చేసింది.
నెక్స్ట్ బక్ హోల్స్ రిలే అంటాం. బక్ హోల్స్ రిలే అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి బయట ఏదైనా ఫాల్ట్ వచ్చింది, ఏదైనా బయట షార్ట్ సర్క్యూట్ అయింది లేదా ఓవర్లోడ్ అయింది, ఎన్సీబీ పోయింది, మనకి తెలుస్తుంది మాన్యువల్గా, లేదా ఎన్సీబీ ట్రిప్ అయిపోవడం లేదా షార్ట్ సర్క్యూట్ అయితే మంటలు రావడం మనకు తెలుస్తుంది. కానీ ట్రాన్స్ఫార్మర్ లోపల ఏదైనా బయట ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటారు. ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఇంటర్నల్ మనకి ట్రాన్స్ఫార్మర్ అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది కానీ లోపల ఏదైనా ఫాల్ట్ వస్తే మనకు తొందరగా తెలియదు. అట్లాంటి ఫాల్ట్ని మనం తీసేయడానికి మనం ఏది యూజ్ చేస్తామంటే బక్ హోల్స్ రిలే అనేది ఉపయోగిస్తాం. ఈ రిలేలో ఏం లేదు, దీంట్లో 2 ఫ్లోట్స్ ఉంటాయి. ఏ బి అనేది ఒక రౌండ్గా ఒక బాల్స్ లాగా ఆయిల్లో వేలాడబడతా ఉంటాయి. వేలాడబడతా ఉన్నప్పుడు దీని నుంచి ఆయిల్ పంపిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఫాల్ట్ వచ్చిందో ఫాల్ట్ వచ్చినప్పుడు ఈ ఆయిల్లో బబుల్స్ ఏర్పడతాయి, బుడగలు ఏర్పడతాయి. ఆ బుడగలు ఏం చేస్తాయంటే ఈ స్పెరికల్ ఈ ఫ్లోట్ని ఏం చేస్తుందంటే ముందుకు నెట్టి అలారం మోగేటట్లు చేసింది. అది చిన్న చిన్న ఫాల్ట్స్ వస్తాయి. అదే సివియర్గా ఫాల్ట్ కనుక వస్తే ఏమైంది అంటే ఫోర్స్గా ఆయిల్ అనేది బి అనే ఫ్లోట్ని తన్ని ఇది దేనికి వెళ్ళింది అంటే ట్రిప్ సర్క్యూట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ట్రిప్ అంటే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మర్ అనేది ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా బక్ హోల్స్ రిలే ద్వారా ట్రాన్స్ఫార్మర్స్లో ఏదైనా ఫాల్ట్ కనుక వస్తే మనం దాన్ని తీసేయడానికి బక్ హోల్స్ రెక్టిఫై చేసుకోవడానికి బక్ హోల్స్ రిలే అనేది ఉపయోగిస్తాం. సో ఇది వచ్చేసరికి కన్స్ట్రక్షన్. దీంట్లో కోర్ ఉంటుంది, ఇదేమో మ్యాగ్నెటిక్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేసింది. నెక్స్ట్ వైండింగ్ ఉంటుంది, 2 టైప్స్ ఆఫ్ వైండింగ్స్ ఉంటాయి, ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్. దేనికైతే సప్లై ఇస్తామో అది ప్రైమరీ వైండింగ్, దేని నుంచి అయితే సప్లై తీసుకుంటామో అది సెకండరీ వైండింగ్ అయింది. నెక్స్ట్ కన్జర్వేటర్ అది ఆయిల్ ట్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ బ్రేకర్, ఈ బ్రేకర్ అనేది ఎయిర్లో ఉన్న అదేంటి అట్మాస్ఫియర్లో ఉన్న ఆ తేమ అనేది హ్యూమిడిటీని తీసుకొని ఎయిర్ లోపల పంపించడానికి ఉపయోగపడింది. నెక్స్ట్ వచ్చేసరికి బక్ హోల్స్ రిలే. బక్ హోల్స్ రిలే అంటే ట్రాన్స్ఫార్మర్లో ఇంటర్నల్ ఫాల్ట్స్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేయడానికి బక్ హోల్స్ రిలే. చిన్న చిన్న ఫాల్ట్ వస్తే అలారం మోగింది, అప్పుడు ఎవరైతే అబ్జర్వర్ ఉన్నారో వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. లేదా సివియర్ ఫాల్ట్ వస్తే కనుక ట్రిప్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కన్స్ట్రక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే టైప్స్ అంట, ట్రాన్స్ఫార్మర్ యొక్క టైప్స్. అయితే ట్రాన్స్ఫార్మర్ టైప్స్ ఎట్లా ఉంటాయి అంటే కోర్ కన్స్ట్రక్షన్ బేస్ చేసుకోండి. మన కోర్ ఉంటుందని చెప్పాక ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్లో. సో కోర్ యొక్క కన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని ఏంటి అంటే కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఎట్లా ఉంటుందంటే ఎల్ ఇన్వర్టెడ్ ఎల్ లా ఉంటుంది. అంటే ఈ రెండింటిని కలిపితే ఈ ఎల్ని ఇన్వర్టెడ్ ఎల్ని కలిపి ఏ షేప్ వచ్చింది, కోర్ యొక్క షేప్. సో ఈ కన్స్ట్రక్షన్ ఉంటేనేమో కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటాము. నెక్స్ట్ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటేనేమో దీనికి దాని యొక్క కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. కోర్ టైప్ వైండింగ్ 2 పక్కల చేస్తారు, 2 లెగ్స్ కానీ లింబ్ కానీ అని అంటారు. 2 సైడ్స్ చేస్తారు, ఇది కోర్ కన్స్ట్రక్షన్. అదే షెల్ టైప్ లో ఏం చేస్తారంటే పైన ప్రైమరీ చేస్తారు, కింద సెకండరీ చేస్తారు. ఈ 2 లింబ్స్ ఖాళీగా ఉంటాయి. కోర్ టైప్ ఏమో ఎల్ షేప్ అంటాం, అంటే ఎల్ తిరగతిప్పిన ఎల్ కలిపితే కోర్ షేప్ వచ్చింది. ఇంకా ఈ షెల్ టైప్ అంటే ఈ కదా, ఈ అను ఐ, ఈ ఐని ఇట్లా కిందకి వేస్తాం, ఐ ఇట్లా వేస్తే దాని యొక్క షెల్ టైప్ కన్స్ట్రక్షన్ వచ్చింది. నెక్స్ట్ టైప్స్ వచ్చేసరికి స్టెప్ అప్, స్టెప్ డౌన్ అంటాం. స్టెప్ అప్ అంటే ఏంటంటే ప్రైమరీ సైడ్ అంటే మనం ఇచ్చిన వోల్టేజ్ కన్నా సెకండరీ సైడ్ వోల్టేజ్ తోటి ఎక్కువ కనుక వస్తే స్టెప్ అప్ అంటాం. అదే మనం ఇచ్చింది సపోజ్ నేను ఒక 230 వోల్ట్స్ ఇచ్చాను, సెకండరీ సైడ్ వచ్చేసరికి ఒక 400 వోల్ట్స్ అయింది లేదా 500 వోల్ట్స్ అయింది, ఇదేమో ప్రైమరీ సైడ్, ఇది వచ్చేసేమో సెకండరీ సైడ్. ప్రైమరీ సైడ్ కన్నా సెకండరీ సైడ్ ఎట్లా ఉంది, ఎక్కువ ఉంది. ప్రైమరీ సైడ్ వోల్టేజ్ కన్నా సెకండరీ సైడ్ వోల్టేజ్ ఎక్కువ కనుక వస్తే దాన్ని మనం ఏమంటామంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. అదే నేను ఇక్కడ 230 ఇచ్చి సెకండరీ సైడ్ 100 వచ్చింది, నాకు వోల్టేజ్ ఏమైంది, తగ్గింది. అట్లా వోల్టేజ్ కనుక తగ్గితే ఆ ట్రాన్స్ఫార్మర్ మనం ఏమంటామంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. సప్లై బేస్ చేసుకోండి.
సింగిల్ ఫేజ్ సప్లై ఇస్తేనేమో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం, 3 ఫేజ్ సప్లై ఇస్తేనేమో 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ఆపరేషన్. ఇప్పుడు చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, ఏది లైట్ వెయిట్ అప్లికేషన్స్ కు ఉపయోగం, వాటినేమో లైట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ సైడ్ అంటే సబ్స్టేషన్స్ లో కానీ లేదా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ వాటిలో యూజ్ చేసేదాన్ని పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఉంది ట్రాన్స్ఫార్మర్స్ లో కూలింగ్ మెథడ్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ హీట్ అవుతా ఉంది, దాన్ని కూల్ చేయాలి. నేచురల్ గా చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్ కి మనం ఏం కూల్ చేయడం అవసరం లేదు, ఎయిర్ లో పెడతాం కాబట్టి వచ్చే కొంచెం హీట్ గాలి ద్వారానే కూల్ అయిపోతుంది. కానీ కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఏంటంటే ఆ ఉన్న హీట్ ని అది మనం అంటే ఫోర్స్ గా మనం తగ్గించాలి. పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ కి వాటిలో ఆయిల్ ద్వారా కూల్ చేస్తాము లేదా ఎయిర్ ద్వారా కూల్ చేస్తాము. సో అది వచ్చేసరికి టైప్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటాం. ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే ఏం లేదు, మనకి వైండింగ్ చేస్తాం కదా ట్రాన్స్ఫార్మర్స్ లో, ఆ వైండింగ్ చేసేదాన్ని టర్న్స్ వేస్తాం. సపోజ్ ఏదో వైండింగ్ చూసుకుంటే మనకి ఏం వేస్తాం, వైండింగ్ మెషిన్ కదా ఇన్ని టర్న్స్ అనేది వేస్తాం. సో అట్లా సెకండరీ సైడ్ టర్న్స్ కి ప్రైమరీ సైడ్ ఉన్న టర్న్స్ కి రేషియో తీసుకుంటే దాన్నే మనం ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటాం. దీన్ని కేతో చూపిస్తాం. దీన్నే ఇంకోటి ES/EP అని కూడా అంటాం. అంటే అర్థం ఏంటి అంటే సెకండరీ సైడ్ వచ్చిన EMF పర్టికులర్ వోల్టేజ్, ప్రైమరీ సైడ్ ఉన్న EMF వోల్టేజ్, దానికి రేషియో కనుక తీసుకుంటే దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి EMF ఈక్వేషన్. సెకండరీ సైడ్ అసలు మనం ఒక సైడ్ కదా సప్లై ఇస్తుంది, రెండో సైడ్ మనకి ఏమవుతుంది, సప్లై ఆటోమేటిక్ గా ఉత్పత్తి అవుతుంది. ఇది దేని బేస్ చేసుకొని వచ్చింది అంటే ఫారడేస్ లా ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ బేస్ చేసుకొని వచ్చింది. ఏంటది? ఫారడేస్ లా ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. ఈ మ్యూచువల్ ఇండక్షన్ లో ఏం చెప్తాము అంటే రెండు కాయిల్స్ తీసుకుంటాం. నథింగ్ బట్ ఇక్కడ ఎన్ని తీసుకుంటాం, వైండింగ్స్ 2 తీసుకుంటాం. ఒక కాయిల్ కి సప్లై ఇస్తే రెండో కాయిల్ సైడ్ ఆటోమేటిక్ గా సప్లై EMF అనేది ఉత్పత్తి అయ్యింది అని చెప్తాం. కానీ ఈ రెండు ఎలక్ట్రికల్ గా ఏమి కనెక్షన్ ఉండదు, కానీ మ్యాగ్నెటికల్ గా కనెక్షన్ ఉంటుంది. సో ఇటు సైడ్ మాత్రమే మనం సప్లై ఇస్తున్నాం, ఈ సెకండరీ సైడ్ ఏమైనా సప్లై ఇస్తున్నాం అంటే లేదు. కానీ ఈ రెండు ఎట్లా కనెక్ట్ అయ్యి, కోర్ ద్వారా కనెక్ట్ అయ్యి. కోర్ అంటే ఆల్రెడీ ఏం చెప్తాను, ఇది ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అని చెప్తాం. సో మ్యాగ్నెటికల్ గా కనెక్షన్ ఉన్నప్పుడు ఒక సైడ్ సప్లై ఇస్తే ఈ రెండో సైడ్ కూడా ఆటోమేటిక్ EMF అనేది ఉత్పత్తి అయ్యింది అని చెప్తున్నాం. సో ఆ బేస్ చేసుకొని మనకి EMF అనేది ట్రాన్స్ఫార్మర్ లో ఉత్పత్తి అయితే. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క అదేంటి వర్కింగ్ ప్రిన్సిపల్ అడిగినా కూడా ఫారడేస్ లా ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ EMF ఈక్వేషన్ ఏంటి అంటే 4.44 × F × 5 × Ns. అంటే 4.44 అనేది ఫార్మ్ ఫ్యాక్టర్, తర్వాత F అంటే ఫ్రీక్వెన్సీ, 5 అంటే ఫ్లక్స్, N అంటే టర్న్స్ అన్నమాట. సో ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే ఆ ట్రాన్స్ఫార్మర్ లో ఎంత EMF అనేది ఉత్పత్తి అయిందో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కూలింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆల్రెడీ ఇంకా డిస్కస్ చేసుకున్నాం. ట్రాన్స్ఫార్మర్ కంటిన్యూస్ గా మనం సప్లై ఇస్తాం కాబట్టి దాన్ని కూల్ చేయాల్సిన నెసెసిటీ ఖచ్చితంగా ఉంది. ఆ కూలింగ్ నేచురల్ గా చేస్తాం లేదా ఆయిల్ ద్వారా చేస్తాం. నెక్స్ట్ ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఇక్కడ మనకి జనరల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే 2 పోల్స్ ఉంటాయి, నథింగ్ బట్ 2 లింక్స్ ఉంటాయి కదా. ఆటో ట్రాన్స్ఫార్మర్ లో అయితే ఓన్లీ సింగిల్ లింక్ ఉంటుంది, అంటే సింగిల్ కోర్ మాత్రమే ఉంటుంది. అట్లా కనుక సింగిల్ కోర్ కనుక ఉంటే దీని మీదే ప్రైమరీ చేస్తాము, దీని మీదనే సెకండరీ చేస్తాం. అట్లా కనుక ఉంటే దాన్ని ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటాం. నెక్స్ట్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం సబ్స్టేషన్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం. సపోజ్ అక్కడ 120 ఆంపియర్స్ వస్తుంది అనుకున్నాం కరెంట్. ఆ 120 ఆంపియర్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే అంత పెద్ద అమ్మీటర్ మనకి పాసిబుల్ కాదు. కాబట్టి ఏం చేస్తామంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పెడతాం. ప్రైమరీ సైడ్ ఏమో ఈ 120 ఆంపియర్స్ ఇస్తాము. సెకండరీ సైడ్ ఏం చేస్తాం, ఆ టర్న్స్ ని తగ్గిస్తాం. టర్న్స్ ని తగ్గిస్తే సెకండరీ సైడ్ ఏమైంది, కరెంట్ తగ్గింది కదా,
ఈ 120 ఆంపియర్స్ ని ఒక 10 ఆంపియర్స్ లాగా చేస్తాం. అంటే ఇక్కడ 10 ఆంపియర్స్ చూపిస్తుంది అంటే ప్రైమరీ సైడ్ ఎంత ఇచ్చినట్టు 120 ఆంపియర్స్ ఇచ్చినట్టు. ఇది 9 ఆంపియర్స్ చూస్తే ఇది తగ్గించినట్టు. ఇట్లా మనం హెవీ కరెంట్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటాం. ఇదే విధంగా మనం 132 kV 220 kV వోల్టేజెస్ ఉంటాయి కదా, సో వాటిని కూడా క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏది యూజ్ చేస్తామంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. కరెంట్ చూసుకోవడానికేమో కరెంట్ ట్రాన్స్ఫార్మర్, వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికేమో పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ లాసెస్ అని. ఏ విషయంలో అయినా ఖచ్చితంగా లాసెస్ అనేవి ఉంటాయి. మనకి లాసెస్ లేకుండా ఏ విషయం ఉండదు. మనం ఇచ్చిన ఇన్పుట్ అంతా ఖచ్చితంగా లోపల ఏమీ ఆపరేట్ అవ్వదు. ఆ ట్రాన్స్ఫార్మర్లో ఉండే లాసెస్ ఎన్ని రకాలంటే ఫస్ట్ది కోర్, సెకండ్ది కాపర్ లాసెస్. కోర్ లాసెస్ అంటే దేనికి వస్తాయి అంటే అవి మనకి ఎడ్డీ కరెంట్ లాసెస్, అంటే సర్క్యులేటింగ్ కరెంట్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇప్పుడు కరెంట్ దీనికి సప్లై ఇవ్వగానే టోటల్ ఈ డెవలప్మెంట్ లోపలే కోర్ లోపల కొంత కరెంట్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. దానివల్ల వచ్చేదాన్ని ఎడ్డీ కరెంట్ లాస్ అంటాము. తర్వాత హిస్టెరిసిస్ అంటే మ్యాగ్నెటైజేషన్ వల్ల వచ్చే లాసెస్ ని మనం ఏమంటామంటే కోర్ లాసెస్ అంటాం. కాపర్ లాసెస్ అంటే ఏంటంటే ఆ ఇంటర్నల్ గా రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కదా, వైండింగ్ చేసిన ప్రతి ఒక్క వైర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ రెసిస్టెన్స్ కి చేసిన వల్ల వచ్చే లాసెస్ ని మనం కాపర్ లాసెస్ అంటాం. ట్రాన్స్ఫార్మర్ లో రొటేషనల్ లాసెస్ ఉండవు. ఇప్పుడు మోటార్ కానీ జనరేటర్ కానీ తిరిగింది కదా, దానివల్ల ఫ్రిక్షన్ అండ్ లాసెస్ అనే ఉంటాయి. అంటే ఆ రెండు బేరింగ్స్ మధ్యలో సరిగ్గా టచ్ అవ్వకుండా లాసెస్ అనేవి అవుతాయి, పవర్ అనేది లాస్ అయింది. కానీ ట్రాన్స్ఫార్మర్ లో ఆ ఫ్రిక్షన్ లాసెస్, రొటేషనల్ లాసెస్ ఏమి ఉండవు. ఓన్లీ ఉండే లాసెస్ కోర్ లాసెస్, కాపర్ లాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు సపోజ్ ఒక 100 హౌసెస్ కి మనం ఒక ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసాం అనుకున్నాం. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిపోయినప్పుడు ఎన్ని హౌసెస్ సప్లై అయిపోయింది? 100 అయిపోయింది కదా. అట్లాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే రెండు ట్రాన్స్ఫార్మర్ ని ప్యారలల్ గా కనెక్ట్ చేస్తాం. రెండు ట్రాన్స్ఫార్మర్ ని ప్యారలల్ గా కనెక్ట్ చేసి ఒక 50 హౌసెస్ ఏమో ఒక ట్రాన్స్ఫార్మర్ మీద, ఒక 50 హౌసెస్ ఒక ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేస్తాం. కానీ రెండు 100 ఏళ్ళకి సప్లై ఇచ్చే కెపాసిటీ కలిగి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ట్రాన్స్ఫార్మర్ 1 ఫెయిల్ అయితే ఈ లోడ్ తీసుకెళ్లి సెకండ్ ట్రాన్స్ఫార్మర్ మీద వేస్తాం. అట్లా కనుక ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే దాన్ని ప్యారలల్ ఆపరేషన్ అంటారు. ఈ ప్యారలల్ ఆపరేషన్ చేయడానికి రెండు ట్రాన్స్ఫార్మర్ కి వోల్టేజ్ ఈక్వల్ గా ఉండాలి. తర్వాత త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే కనుక ఫేజ్ సీక్వెన్స్ అంటే RYB రెడ్, ఎల్లో, బ్లూ కనెక్షన్స్ ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ కి ఏ విధంగా అయితే ఇస్తామో సెకండ్ ట్రాన్స్ఫార్మర్ కూడా అదే ఇస్తాము. ఓకేనా? సో ఆ విధంగా కనుక చేస్తే దాన్ని కంటిన్యూటీ ఆఫ్ సప్లై ఉంటుంది దానివల్ల. ఓకేనా? సో ఆ ప్లస్ లోడ్ అనేది ఎక్కువ పడకుండా ఒకే ట్రాన్స్ఫార్మర్ మీద ఎక్కువ పడకుండా మనకి ఉంటుంది. ఈ విధంగా మనం ప్యారలల్ ఆపరేషన్ అనేది చేస్తాం. సో ఇవి జస్ట్ ఇంకా డీప్గా వెళ్ళలేదు, జస్ట్ బేసిక్స్ అన్నమాట. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క బేసిక్ టాపిక్స్. సో ఈ రోజు ఏం చూసాం? డెఫినేషన్ చూసాం. ట్రాన్స్ఫార్మర్ స్టాటిక్ డివైస్, అది ఫ్రీక్వెన్సీలో మార్పు లేకుండా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్ పంపించడం చూసాం. తర్వాత కన్స్ట్రక్షన్, దాంట్లో ఉన్న టైప్స్ చూసాం. ట్రాన్స్ఫార్మేషన్ రేషియో, ఈఎంఎఫ్ ఈక్వేషన్, కూలింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఎట్లా కూల్ చేస్తాము, ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, దాంట్లో ఉండే లాసెస్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత ప్యారలల్ ఆపరేషన్ వరకు చూస్తాం. సో నెక్స్ట్ క్లాసెస్ లో వచ్చేసి మనకి ఏసీ మోటార్స్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు డీసీ జనరేటర్స్, DC మోటార్స్ చూసాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ ట్రాన్స్ఫార్మర్స్ బేసిక్స్ వరకు చెప్తున్నాం. నెక్స్ట్ ఏసీ మోటార్స్ అనేది స్టార్ట్ చేసుకొని దాని మీద ఉన్న బిట్స్ అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.